యూడైస్ ప్లస్ సైట్లో స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు స్కూల్ యొక్క ప్రొఫైల్ ఫెసిలిటీకి సంబంధించిన డేటాని సీరియల్ నెంబర్ 12 వరకు కూడా మనం అన్ని స్కూల్స్ అన్ని పాఠశాల వాళ్ళు కూడా ఆ డేటాని ఫిల్ చేయడం జరిగింది. అయితే కొత్తగా సీరియల్ నెంబర్ 13 కింద లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బీ యాడెడ్ ఇన్ యూడైస్ పోర్టల్ యాజ్ స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇంకొక కాలంని సీరియల్ నెంబర్ 13 కింద దాంట్లో ఒక 28 క్వశ్చన్స్ని యాడ్ చేయడం జరిగింది. సో ఈరోజు మన వీడియోలో ఈ సీరియల్ నెంబర్ 13లో ఉన్నటువంటి కొత్తగా యాడ్ చేసినటువంటి 28 క్వశ్చన్స్ని ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్లో యూడైస్ ప్లస్ ప్రొఫైల్ అని చెప్పేసి మనం టైప్ చేయగానే మనకి స్క్రీన్ ఎలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని క్లిక్ చేసి అయినా సరే దాంట్లో నుంచి వచ్చేసరికి మనం ప్రొఫైల్ మాడ్యూల్లో కాబట్టి ప్రొఫైల్ మాడ్యూల్ సంబంధించి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. గో టు యూడైస్ ప్రొఫైల్ మాడ్యూల్ అని చెప్పేసి అప్పుడు స్క్రీన్ మనకి ఎలా ఓపెన్ అవుతుంది. ఈ పక్కన మన స్కూల్ యొక్క యూడైస్ ప్లస్కు సంబంధించినటువంటి యూజర్ ఐడి అంటే స్కూల్ డేస్ కోడ్ని ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి కింద లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఆ లాగిన్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం ద్వారా ముందుగా ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి మాడ్యూల్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే హోమ్ స్క్రీన్ ఇలా కనపడుతుంది. ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఆల్రెడీ ఇంతకుముందు సీరియల్ నెంబర్ 12 వరకు ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ మనం ఫిల్ చేయడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా మనకి సీరియల్ నెంబర్ 13 కింద 1 to 28 క్వశ్చన్స్ని యాడ్ చేశారు. లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి యాడెడ్ ఇన్ యూడైస్ పోర్టల్ యాజ్ స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు ఇవన్నీ కంప్లీట్ చేసినవన్నీ కూడా కంప్లీటెడ్ అని చెప్పేసి ఇలా కనపడుతుంది అనమాట. ఇప్పుడు ఇంక ఇది మనం సబ్మిట్ చేయలేదు కాబట్టి నీడ్ కరెక్షన్ అని చెప్పేసి ఇట్లా డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం 1 by 1 ఒక్కొక్కటి ఏమేమి ఉన్నాయి ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి చూద్దాం. దీనిలో ఒక్కొక్కటి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, పక్కా బౌండరీ వాల్ విత్ స్కూల్ మెయిన్ గేట్. మన స్కూల్ మెయిన్ గేట్కి సంబంధించి బౌండరీ వాల్ ఎలా ఉంది, దాని యొక్క కండిషన్ అంటే అది పక్కాగా ఉందా లేకపోతే లేదా అని చెప్పేసి ఎస్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము, నో అయితే నో సెలెక్ట్ చేసుకుంటాము. ఇక లైబ్రరీ ఆర్ రీడింగ్ కార్నర్ ఆర్ బుక్ బ్యాంక్ హ్యావ్ మెయింటైన్ ద ఇష్యూ రిజిస్టర్ ఆర్ నాట్. స్కూల్లో ఉన్నటువంటి లైబ్రరీ, రీడింగ్ కార్నర్, బుక్ బ్యాంకు సంబంధించి బుక్స్ మనం ఇష్యూ చేసేటప్పుడు ఇష్యూ రిజిస్టర్ని మెయింటైన్ చేస్తాము. కాబట్టి ఆ లైబ్రరీ ఈ పైన చెప్పుకున్న 3 కలిగి ఉండి అది మెయింటైన్ చేస్తుంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసరికి లైబ్రరీ, రీడింగ్ కార్నర్, బుక్ బ్యాంకు అవి బుక్స్ ఇచ్చిన తర్వాత వాటి యొక్క ఇష్యూ రిజిస్టర్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్గా మనం మెయింటైన్ చేస్తున్నామా అంటే అప్డేట్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత కింద ఫుల్ అవైలబిలిటీ ఆఫ్ మెయింటైన్డ్ ప్లే గ్రౌండ్ విత్ ఫాలోయింగ్ గేమ్స్ ఫెసిలిటీస్. కింద కొన్ని గేమ్స్ ఇచ్చారు. ఆ గేమ్స్కి సంబంధించి మన స్కూల్ పరిధిలో ఈ గేమ్స్ ఆడటానికి సరిపడా ఫెసిలిటీస్ మన స్కూల్లో ఉన్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ ట్రాక్ 200 to 400 మీటర్స్కి సంబంధించి ట్రాక్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని. నెక్స్ట్ ఖోఖో గేమ్ ఆడటానికి మన స్కూల్లో సరిపడా స్పేస్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని. వాలీబాల్కి నెక్స్ట్ అట్లాగే ప్యారలల్ బార్, నెక్స్ట్ అట్లాగే హారిజాంటల్ బార్, లార్జ్ ప్లే ఏరియా ఫర్ ఫుట్బాల్, క్రికెట్ గేమ్స్. సో దీనికి సంబంధించి ఎస్ అయితే ఎస్ లేకపోతే నో. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి ఫుల్ అవైలబిలిటీ ఆఫ్ CWSN, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనమాట. వాళ్ళకి ఫ్రెండ్లీ గేమ్స్ కండక్ట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి ప్లే గ్రౌండ్కి సంబంధించి మన స్కూల్లో ఈ కంప్లీట్ గేమ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా. చెస్ ఇవన్నీ ఇండోర్ గేమ్సే. నెక్స్ట్ క్యారమ్ బోర్డ్ ఇవి కూడా ఇండోర్ గేము. సో ఇండోర్ గేమ్స్కి సంబంధించి ఉన్నటువంటి ఇంటిని కూడా మనం ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. అవైలబిలిటీ ఆఫ్ సీగ్రేటెడ్ డస్ట్బిన్స్ ఇన్ క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ అండ్ కామన్ ఏరియాస్. క్లాస్ రూమ్స్లోను నెక్స్ట్ అట్లాగే డస్ట్బిన్స్, టాయిలెట్స్ వీటిలో కామన్ ఏరియాస్లో అవైలబుల్గా ఉన్నాయా. నెక్స్ట్ తర్వాత అవైలబిలిటీ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసరికి అవైలబిలిటీ ఆఫ్ ఫంక్షనల్ ఫర్నిచర్ ఇన్ ఆల్ క్లాస్ రూమ్స్లో అందరి విద్యార్థులకు తగినట్లు టేబుల్స్ అవన్నీ కూడా ఉన్నాయా. నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి ఆర్ సేఫ్టీ మెజర్స్ అవైలబుల్ అండ్ ఇన్ ప్లేస్ ఫర్ సైన్స్ ల్యాబొరేటరీస్. సో ల్యాబ్ ఉన్న స్కూల్స్ వాళ్ళు మాత్రం ఇవి సెలెక్ట్ చేసుకుంటారు, లేని వాళ్ళు
నో అని. ఒకవేళ అవి కనుక పార్షియల్ అంటే పూర్తి స్థాయిలో కాదు, అలానే పూర్తిగా లేకుండా ఉంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం మనం, పార్షియల్ అని చెప్పేసి. అవైలబిలిటీ ఆఫ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్. ఐఎఫ్ఈ ప్యానల్స్ మ్యాక్సిమం అన్ని స్కూల్స్లో కూడా ఇచ్చారు కాబట్టి ఉన్న స్కూల్స్ వాళ్ళు ఎస్ అని, లేని వాళ్ళు నో అనేది సెలెక్ట్ చేసుకుంటాం. యూజ్ ఆఫ్ ఐఎఫ్ఈస్ ఇన్ క్లాస్ రూమ్స్ ఫర్ పెడగాజికల్ పర్పసెస్. సో స్టూడెంట్స్కి పాఠాలు చెప్పే క్రమంలో ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. అవైలబిలిటీ ఆఫ్ స్మార్ట్ టీవీస్ ఇన్ ఈచ్ క్లాస్ రూమ్. మనకు ఉన్నటువంటి క్లాస్ రూమ్స్లో స్మార్ట్ టీవీస్ అవైలబుల్ ఉన్నటువంటి వాటిని ప్రైమరీ స్కూల్స్లో అన్నింటిలో కూడా స్మార్ట్ టీవీస్ అవైలబుల్గా ఉన్నాయి, వాళ్ళు ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకుంటారు. యూజ్ ఆఫ్ డిజిటల్ లైబ్రరీ ఈ కంటెంట్ మీడియమ్స్ ఇన్ స్కూల్ ఫర్ పెడగాజికల్ పర్పసెస్. సో ఈ కంటెంట్ అంటే యూట్యూబ్ కానీ మనం స్మార్ట్ టీవీస్ ఐఎఫ్ ప్యానల్ మీద చూపించేవి అనమాట. నెక్స్ట్ తర్వాత 13th వన్ వచ్చేసరికి యూజ్ ఆఫ్ డిజిటల్ లైబ్రరీ ఈ కంటెంట్ మీడియమ్స్ ఇన్ స్కూల్ ఫర్ పెడగాజికల్ పర్పసెస్ ఫర్ సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్స్. సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్స్ ఉండి వాళ్ళ కోసం మనము ఈ పైన చెప్పినటువంటి ఈ కంటెంట్ కనుక ఉపయోగిస్తూ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాము. కండిషన్ ఆఫ్ కిచెన్ షెడ్ విత్ ఇన్ స్కూల్ ప్రెమిసెస్. సో కిచెన్ షెడ్ ఎండిఎం చేయడానికి కిచెన్ షెడ్ దానికి కండిషను గుడ్ బాగుంది, కొంచెం ఏమైనా మేజర్ రిపేర్స్ ఉంటేనేమో సెకండ్ది, మైనర్ రిపేర్ అయితేనేమో థర్డ్ది. దాన్ని బట్టి కండిషన్ బట్టి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈజ్ కిచెన్ గార్డెన్ ప్రాపర్లీ మెయింటైన్డ్. కొన్ని స్కూల్స్లో కిచెన్ గార్డెను మెయింటైన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏ స్కూల్స్ అయితే కిచెన్ గార్డెన్ ఉన్నాయో వాళ్ళు ఎస్ అని, లేని వాళ్ళు నో అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్కూల్ బిలాంగ్స్ టు. మన స్కూలు మేజర్ పంచాయతీ పరిధిలో ఉందా, పంచాయతీ పరిధిలో ఉందా, వార్డు పరిధిలో ఉందా, దాన్ని బట్టి అలా లొకేషన్ బట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సెక్రటేరియట్ డీటెయిల్స్. సెక్రటేరియట్ డీటెయిల్స్లో మన స్కూలు ఏ సెక్రటేరియట్ పరిధిలోకి వస్తుందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇంటర్నెట్ కనెక్షన్స్. స్కూల్కి నెట్ ఫెసిలిటీస్ ఉంటే ఆ నెట్కి సంబంధించి ఏ సర్వీస్ ప్రొవైడర్ని ఉపయోగిస్తున్నాము, ఫైబర్ నెట్టా, జియో ఫైబరా, లోకల్గా బ్రాడ్బ్యాండ్లా, ఎయిర్టెలా, ఏసీటీనా, ఎక్సెల్ బ్రాడ్బ్యాండా, ఇక్కడ ఉన్న వాటిలో మనం ఏదైతే నెట్ని మన స్కూల్ పర్పస్ ఉపయోగిస్తున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. డీడీఓ కోడ్, డీడీఓ గారి యొక్క ట్రెజరీ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 19th వన్లో. నెక్స్ట్ 20 వచ్చేసరికి ఓఆర్జీ యూనిట్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పేసి, అంటే ఇది మన స్కూల్కి సంబంధించి శాలరీ బిల్లులు చేసేటప్పుడు ప్రైమరీ స్కూల్స్ వాళ్ళు, యూపీ స్కూల్స్ వాళ్ళు అయితే ఎంఈఓ గారిని సంప్రదిస్తే వాళ్ళు ఈ ఓఆర్జీ యూనిట్ యొక్క నెంబర్ని ఇవ్వడం జరుగుతుంది. హై స్కూల్స్ వాళ్ళు అయితే డీడీఓ గారు వాళ్ళ యొక్క శాలరీ బిల్ని ప్రిపేర్ చేసే నిధి పోర్టల్లో డీడీఓ దాంట్లో కనుక చూస్తే దాంట్లో ఈ ఓఆర్జీ నెంబర్ అనేది ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎన్ఓసి ఫ్రమ్ ఫైర్ ఫర్ G+1. G+1 కలిగి ఉండి ఫైర్ డిపార్ట్మెంట్ని కనుక మనం ఎన్ఓసి తీసుకొని ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాం. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఎన్ఓసి ఇష్యూ చేస్తే ఎస్, ఎన్ఓసి ఇష్యూ చేసిన డేటు వ్యాలిడ్, అంటే అది వ్యాలిడ్ అప్ టు ఎప్పటి వరకు ఎన్ఓసి వ్యాలిడ్ ఉందో అది. లేకపోతే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ మూడు కూడా మనకి క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు 21 వచ్చేసరికి అవైలబుల్ ల్యాండ్ ఇన్ ఎకర్స్. మన స్కూల్ ప్రెమిసెస్కి సంబంధించి మొత్తం అందుబాటులో ఉన్నటువంటి ల్యాండ్ ఎకరాలు, ఎన్ని ఎకరాలో ఆ ఎకరాల యొక్క నెంబర్ ఇక్కడ మనం వేస్తాము. సెంట్స్, ఫస్ట్ ఏమో ఎకరాలు, నెక్స్ట్ వచ్చేసరికి ఏమో సెంట్స్, ఎన్ని సెంట్లో మొత్తము స్కూల్ ప్రెమిసెస్ ఏరియా అదంతా ఎంటర్ చేస్తాము ఇక్కడ. నెక్స్ట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ నెంబర్. మన స్కూల్ పరిధిలో దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ యొక్క కాంటాక్ట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నియరెస్ట్ హాస్పిటల్, దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ వేస్తాము. నెక్స్ట్ బెస్ట్ అవైలబుల్ మొబైల్ సిగ్నల్ 1, 2. మన స్కూల్ పరిధిలో దగ్గరలో అందుబాటులో టవర్ ఉండి కింద మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నటువంటి ఈ సర్వీస్ ప్రొవైడర్లో ఏ సర్వీస్ ప్రొవైడర్కి సంబంధించినటువంటి సిగ్నల్ బాగా ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి బెస్ట్ అవైలబుల్ మొబైల్ సిగ్నల్ 2 అనమాట. ఆ ఫస్ట్ దాని తర్వాత ఇంకా సిగ్నల్ బాగా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. డైలీ అటెండెన్స్ డిస్ప్లేడ్ ఆన్ ద బోర్డ్ ఫర్ ఈచ్ క్లాసెస్. ప్రతిరోజు కూడా స్కూల్లో టోటల్ రోలు, నెక్స్ట్ ఆ రోజు ప్రజెంట్ అయిన వాళ్ళు, ఎండిఎం టేక్, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం
డిస్ప్లే చేస్తున్నామా లేదా అనేది ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. కంప్లైంట్ బాక్స్ విత్ 1089 ఫర్ చిల్డ్రన్కి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1089కి సంబంధించినటువంటి కంప్లైంట్ బాక్స్ అది మన స్కూల్లో డిస్ప్లే చేస్తున్నామా లేదా అని చెప్పేసి ఇక్కడ ఎస్ఆర్ నో అన్నారు, మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత 28 వచ్చేసరికి మన స్కూల్కి ఎన్జిఓస్ నుంచి కానీ, ఫిలాంథ్రఫిస్ట్ కానీ, నెక్స్ట్ అల్యూమినీ, పేరెంట్స్, అదర్ డోనర్స్ దగ్గర నుంచి కానీ ఏమైనా సరే మన డొనేషన్స్ కనుక మనం రిసీవ్ చేసుకుని ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము, లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ అమౌంట్ ఎంతైతే మనం రిసీవ్ చేసుకున్నామో ఆ అమౌంట్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. నో సెలెక్ట్ చేసుకుంటే ఆ అమౌంట్ని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇందాక నీడెడ్ కరెక్షన్ అనేది మనకి ఇప్పుడు కంప్లీటెడ్గా చూపిస్తుంది అనమాట. అది కూడా ఒకసారి చూద్దాం. ఇలా డేటా మొత్తం కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత ఇంతకుముందు ఇక్కడ నీడెడ్ టు బీ కరెక్షన్ అని చెప్పేసి ఉన్నది, సీరియల్ నెంబర్ 13 1 to 28. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ స్టేటస్ వచ్చేసరికి కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది. ఇలా కంప్లీటెడ్ అని రావడంతో మనం యూడిఎస్ ప్లస్లో ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్కి సంబంధించి కొత్తగా యాడ్ చేసినటువంటి సీరియల్ నెంబర్ 13లో ఉన్నటువంటి 1 to 28 క్వశ్చన్కి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా అన్ని పాఠశాలల వాళ్ళు కూడా వారి యొక్క 2024-25 సంవత్సరానికి సంబంధించి యూడిఎస్ ప్లస్ సైట్లో ప్రొఫైల్ అండ్ మేనేజ్మెంట్లో కొత్తగా యాడ్ చేసినటువంటి దీనికి సంబంధించిన డేటాను అందరూ కూడా సబ్మిట్ చేయాలి.